మీద పొట్టేసి నిజం చెప్పు. ఇంకా నిజం చెప్పేదేంట్రా? దాని బయటికి గెంటేయక. గెంటేద్దాం మమ్మీ. తను తప్పు చేసుంటే నిజంగానే గెంటేద్దాం. రాత్రిపూట బయటకు వెళ్ళింది కదా చరణ్, ఇంకా దానికన్నా పెద్ద తప్పేంటి? ముందు తను ఎక్కడికి వెళ్ళిందో చెప్పాలి కదా. చెప్పు పల్లవి. చెప్తానండి. మీరందరూ పడుకున్న తర్వాత రాత్రిపూట నేను బయటికి వెళ్తున్నాను. అదేనే, ఎక్కడికి వెళ్తున్నావు? మమ్మీ, నువ్వు కొంచెం ఆగు, తనని చెప్పని. నువ్వు చెప్పు పల్లవి. నేను జాబ్ చేస్తున్నానండి. రేడియో జాకీగా ఒక రేడియో స్టేషన్ లో పనిచేస్తున్నాను. ఆ డబ్బులు కూడా నాకు శాలరీగా వచ్చినవే. ఏంటి, రేడియో జాకీగా పనిచేస్తున్నావా? అంత కర్మేం పట్టిందే నీకు? నీకుంటానికి చోటు లేదా, తినటానికి తిండి లేదా? దేనికోసం నువ్వు రాత్రిపూట సంపాదించాలనుకున్నావు? చూసావు కదరా, ఇప్పుడు తన నోటితోనే తనే ఒప్పుకుంది. రాత్రిపూట మనందరి కళ్ళు కప్పి ఉద్యోగం చేస్తున్నాను అని. అవసరం కోసం చేస్తుందో లేదా ఎందుకు చేస్తుందో అది సెకండరీ. నాకు చెప్పలేదు, నీకు చెప్పలేదు. ఎవరికి చెప్పకుండా ఇలా రాత్రిపూట వెళ్ళడం అది చేసిన తప్పే. కాబట్టి అది ఇక ఇంట్లో ఉండడానికి అర్హురాలు కాదు. గెంటేరా దాన్ని బయటికి. అంటే ఎవరికి చెప్పకుండా అది జాబ్ చేయడం కరెక్టే అంటావా? మనకి చెప్పకుండా జాబ్ లో జాయిన్ అవ్వడం తప్పే మమ్మీ. కానీ తను జాబ్ చేయడానికి తనకున్న కారణం మాత్రం నాకేం తప్పుగా అనిపించలేదు. మీరిద్దరూ అంటున్నట్టు నిజంగా తను తప్పు చేసుంటే దండించొచ్చు. తన చదువుని తన కష్టంతో చదువుకోవాలనుకోవడం తప్పెందుకు అవుతుంది మమ్మీ? బయట చాలా మందిని చూస్తూ ఉంటాం. శక్తి సామర్థ్యాలు ఉన్నా సరే అమ్మా నాన్నే ఖర్చు పెట్టాలి, చదువుకు మేమెందుకు కష్టపడాలని పిల్లలు అనుకుంటారు. కొంతమంది భార్యలను చూస్తూ ఉంటాం. పెళ్లి చేసుకున్నదెందుకు, మొగుడే ఖర్చు పెట్టాలి అనుకుంటారు. కానీ పల్లవి అలా అనుకోలేదు. తను కష్టపడినా తన కోసం నాకు కష్టం కలిగించాలనుకోలేదు. ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే నీతో నాతో చెప్పకపోవడం. ఎందుకు చెప్పలేదో కారణం చెప్పాను కదా. అలాగని ఎవరికి చెప్పకుండా తనేమీ జాబ్లో జాయిన్ అవ్వలేదు. ఈ విషయం మనందరికంటే ఇంటి పెద్ద అయినా నాన్నకు కూడా చెప్పే వెళ్ళింది. ఇంకిందులో తప్పే ఉంది మమ్మీ. అదేంటి చరణ్, అంటే మీరు తనకి సపోర్ట్ చేస్తున్నారా? అపోజ్ చేయడానికి ఇందులో ఏమీ లేదు కదా అక్షిత. కానీ ఇలా రాత్రిపూట పోయి అది ఉద్యోగాలు చేస్తుంటే మన ఇంటి పరువు ఏమవుతుందిరా? ఇంటి పరువు ఏంటి మమ్మీ? ఉద్యోగం చేయడం తప్పని ఎవరు చెప్పారు?
భార్యాభర్తలంటే ఇద్దరు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు లేరా? పైగా తను రేడియో జాకీగా చేస్తూ ఉంది. మా కోడలు పలానా రేడియో జాకీ పలానా ప్రోగ్రాం చేస్తుందని చెప్తే అందరూ నిన్ను గొప్పగా చూస్తారు మమ్మీ. ఒక విధంగా తను ఇంటి పరువుని పోగొట్టలేదు. ఆ మాటకొస్తే తను చేస్తున్న ప్రోగ్రాం వల్ల మనకి మంచి పేరే వస్తుంది. మనల్ని అందరూ అప్రిషియేట్ చేస్తారు. మనకి మన ఇంటి పరువుకి ఏ డ్యామేజ్ జరగలేదు. తన అలాంటి పని కూడా ఎప్పుడు చేయలేదు. నాకు చెప్పలేదు అనే ఒక మాటను పట్టుకొని తననేం దోషం చేయాల్సిన అవసరం లేదు. తనని శిక్షించాల్సిన అవసరం లేదు.